ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రకటన పుస్తకము 3వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. 3వ లైన్, ఇదిగో తలుపులను ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాలం నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, పరిశుద్ధ ప్రజలారా, నా దేవుడు నిన్ను ఉద్దేశించి, నీ కుటుంబాన్ని ఉద్దేశించి, నీ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నాను. ఇప్పటి వరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదని అలమటించిపోతున్నావు కదూ. నీ జీవితంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ కన్నీళ్ళు, ఎక్కడికి వెళ్ళినా మార్గాలు మూయబడడం, ఎటు వెళ్ళినా నింద అవమానం, ఏ వ్యాపారం ప్రారంభించినా అది నష్టం కలగడం, ఏ పని ప్రారంభించినా అది నష్టం కలగచేయటం నీ గుండెలను బద్దలయ్యేలా చేస్తుంది కదో. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఓ నా ప్రియమైన తండ్రి, నీ కొరకు నేను తలుపులు తెరిచి ఉన్నాను. మూయబడిన ద్వారాలు నీ కొరకు తెరవబోతున్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసయ్య ఈ మాట చెప్పాడండి. ఎంతటి వాడు ఈ మాట చెప్పిన వాడు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ ఉదయకాలం ఎందుకు నువ్వు విచారంతో కృంగిపోతున్నావు? ఇప్పటి వరకు ఏదేదో ప్రయత్నాలు చేసి సఫలత లేక విఫలమైపోయానని బాధపడుతున్నావు. వాక్యంలో నుంచి సూటిగా నీ కన్నీళ్లు చూసిన దేవుడే మాట్లాడుతున్నాడు. నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచాను, దానిని ఎవ్వరూ వేయలేరు. ఎవరైనా మనుషులు వేసినవి ఎవరైనా తీయొచ్చు. కొంతమంది రకరకాల వాటికి లాకర్లు పెట్టి సీక్రెట్ కోడ్స్ వేస్తూ ఉంటారు. వాటిని కూడా దొంగలు బద్దలు చేసి తీసుకొని పోతూ ఉంటారు. అవునా కదా? ఇలా ఎన్నెన్నో నువ్వు చూసుంటావు కదా. అయితే మనుషులు కాదు నీతో మాట్లాడుతుంది, రాజు కాదు నీతో మాట్లాడుతుంది, భూపతులు అధిపతులు కాదు నీతో మాట్లాడుతుంది, సర్వశక్తి కలిగిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, నేను తలుపులను ఎదుట తెరిచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయలేడు. ఆయన వేస్తే తీయలేడు, తీస్తే వేయలేరు. ఆమేన్. బైబిల్లో ఒక సంగతిని నేను మీకు గుర్తు చేస్తాను. నీ ఎదుట డోర్స్ ఓపెన్ చేయాలంటే నీకు మొట్టమొదటిగా అచంచలమైన విశ్వాసం నీ గుండెల్లో ఉండాలి. అది నోవాహు కాలం. ప్రజల పరిస్థితి గందరగోళంగా మార్చబడింది. అయితే దేవుడు చెప్పాడు, నోవాహు, నువ్వు ఒక ఓడను తయారు చేయి బాబు అని చెప్పాడు. మొత్తం మీద పెద్ద ఓడను తయారు చేశాడు. ఆ ఓడ తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టి ఉంటుంది కదండి. దేవుని మాటకు లోబడి ఓడను తయారు చేశాడు. ఆ తరువాత ఓడ ముగించిన తరువాత సువార్త ప్రకటించమన్నాడు. ఒరే బాబు, రాండి అన్నలారా, తమ్ముళ్ళారా, ఓ ఊరు ప్రజలారా, దేశ నివాసులారా, రాండి. ఇదిగో దేవుడు ఈ దేశాన్ని, ఈ ఊరిని మొత్తం అంతం చేయబోతున్నాడు. వచ్చి ఈ ఓడలో ప్రవేశించండి, మీకు క్షేమాభివృద్ధి కలుగుతుందంటే అందరూ నవ్వారు. ఒక్కళ్ళైనా దేవుని మాట విన్నట్లుగా ఆడ రాయబడలేదు బిడ్లారా. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే దేవుని మాటకి విన్నట్లుగా, లోబడినట్లుగా మనకు కనబడుతుంది. నోవాహు, నువ్వెందుకు బాధపడుతున్నావు? వారు వినలేదు కదా, విడిచిపెట్టి నువ్వు ఎక్కు అన్నాడు. జతల జతలుగా మృగాలు, పులులు, సింహాలు, పాములు, అన్ని సమస్త జంతువులు జతల జతలుగా ఎక్కాయి, కానీ దేవుని స్వరూపంతో చేయబడిన మానవుడు మాత్రం మాట వినలేదు. ఆ లోపలికి ఎక్కించాడు. దేవుడే తాళం వేసేసాడు ఆ యొక్క నోవాహు ఓడకి. వాళ్ళు అంటున్నారు, మీకు తెలుసు కదా, 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది కదా, 40 రాత్రులు 40 పగలు వర్షం కురిసింది. అప్పుడు అయ్యో నోవాహు, తలుపు తీయంటే తలుపు తీయటానికి నా చేతులు లేదు, ఆయన వేశాడు.
చూసారా, దేవుని మాట వింటే డోర్స్ ఓపెన్ అవుతాయి. దేవుని మాట వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, ఈ రోజున దేవుని మాట వినే కుటుంబంగా మీ కుటుంబం ఉందా? తల్లిదండ్రుల మాట వినే పిల్లలు కరువైపోతున్నారు. ఈ రోజున ఎంతో మంది సొంత నిర్ణయాలతో సతమతం అయిపోతున్నారు. దేవుని బిడ్డ, తల్లిదండ్రులు పిల్లల మాట వింటలేదు, పిల్లలు దేవుని మాట వింటలేదు. అందుకని కాబోలు ఎన్నో కుటుంబంలో సమస్యలు. ఏ వ్యాపారం ప్రారంభించిన నష్టం, ఏ పని ప్రారంభించిన నష్టాల మధ్యలో నష్టమైపోతున్నావా? ఈ అవకాశాన్ని ఉదయకాలం దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటో తెలుసా? నీవు ఏది ప్రారంభించాలనుకున్నావో యేసు నామములో విశ్వాసంతో ప్రారంభించు. ఆయన నీ ఎదుట తలుపులు తీసి ఉంచాడు. ఆయన నీ ఎదుట తలుపులు తీసి ఉంచాడు. ఇక నుంచి నీకు జయమే కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నా దేవుడు డోర్స్, మూయబడిన ద్వారాలు తెరుచునుగాక. తెరవబోతున్నాడు. నమ్మి విశ్వసించి దేవుని మాట ఆజ్ఞలను పాటించినట్లయితే నోవాహు కుటుంబం కాపాడబడినట్లుగా నువ్వు కాపాడి క్రొత్త సృష్టిని చూసినట్లుగా నోవాహు క్రొత్త ఆశ్చర్య కార్యాలు నీ ఉద్యోగ వ్యాపారాల్లో చూచుదువుగాక. దేవుడు ఈ వాగ్దానము మీ కుటుంబంలో నెరవేర్చునుగాక. ఆమేన్. కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఎదుట తలుపులు తెరిచి ఉంచానన్నావు. విశ్వాసంతో విని నమ్మి నీ మాట ప్రకారం నడుచుకుంటే నిశ్చయముగా అట్టి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.